రోడ్కి వెళ్తున్నాం. అయితే ఇట్లా రైల్వే స్టేషన్ కాడికి వెళ్తున్నామన్నా. మరి ఒకసారి మా కోరికల రైల్వే స్టేషన్ చూడండి ఎట్లుంటుందో. అట్లా మెయిన్ రోడ్ కూడా వెళ్తే అట్లా వెళ్తాము. ఇట్లా షార్ట్ కట్లు వెళ్తున్నాము. అదే అండి మా రైల్వే స్టేషన్ స్టేషన్. చాలా పెద్దగా ఉంటుంది అన్న. జనం ప్రకారం చెప్తారు కానీ ప్లేస్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఎంత కనబడుతుందో అక్కడ సైడ్లో కొంచెం ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు సరదాగా వెళ్ళాలనుకుంటే ఇటు కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఇట్లా ఫ్యామిలీతో ఇంటికాడ మంచిగా ఫుడ్ రెడీ చేసుకొని ట్రైన్లో వెళ్తాం అన్నాం. ట్రైన్లో వెళ్ళి చేసి ట్రైన్లో వెళ్తాం. ట్రైన్లో వస్తాం. ఎక్కడికి వెళ్ళాం కానీ ఏదో ఖాళీగా ఇంటికాడ పని లేనప్పుడు ఖాళీగా ట్రిప్లోకి వెళ్ళేస్తాం. కొంచెం చికెన్ వండుకొని రిటర్న్ చేసుకొని ట్రైన్ టికెట్స్లో తప్పని రైల్వే స్టేషన్ అన్న. సాయంత్రం అయిందంటే చాలా మంది ఇక్కడికి వాకింగ్ ప్లస్ కొంచెం ముందు ప్రశాంతంగా గడపడానికి కోసం ఇక్కడికి వస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది. మా కోర్ట్ల రైల్వే స్టేషన్ నచ్చినట్టు మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతారన్న. ఇదే మా కోర్ట్ల రైల్వే స్టేషన్ షార్ట్ కట్. ఇది కల్లూరు రోడ్కి వెళ్తుంది. ఇక్కడ మేము ఉండే ఏరియా ఐలాపూర్ రోడ్కు కేరళ స్కూల్ దగ్గర దానికి అపోజిట్ శ్రీ మల్లన్న ఐరన్ అండర్వేర్ షాప్ ఉంటుంది అన్నట్టు. అక్కడ ఉంటాం మేము ఏదైనా ఇక్కడ సరే చివరికి కల్లూరు రోడ్ చివరికి రావాలంటే ఇదే షార్ట్ కట్ వస్తాం అన్నమాట. ఓకే, మనకి ఎదురుగా ఒక ట్రాక్టర్ వస్తుంది. మర్చిపోయారు. పక్క పండుగ వస్తుంటే చూడండి. మా తమ్ముడు సొంత మా తమ్ముడు అన్నట్టు వీడియో తీస్తున్నది మా బొమ్మడిది విజయ్. కోర్టులో చివరికి ఉన్నట్టు నన్ను ఇంకా కొన్ని హాఫ్ కిలోమీటర్ అయిపోతే ఇంటి అయిపోతాయి. అక్కడ రామకృష్ణ డిగ్రీ కళాశాల లేదన్న. దాని కింద ట్రాన్స్పోర్ట్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం మనం. మేము ఎదురుగా కనిపిస్తుంది. ఎదురుగా కనిపిస్తుంది.
కోరికలకు లోడు బండి ట్రైన్ వచ్చింది చూడండి. ఏ లక్షణమైంది